మనం అలానే ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో అదే మనం ఆన్లైన్ వెబ్సైట్కి ఒకసారి విజిట్ చేద్దామండి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది కదండి. సో క్యాండిడేట్ యాక్టివిటీలో రిజిస్ట్రేషన్ జేఈ మెయిన్స్ సెషన్ 1 అని ఇక్కడ ఇచ్చారు కదా. సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏమంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. సో అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో ఏ కేటగిరీ వైజు, సో దాని తగ్గట్టుగా మీరు ఆ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకున్న తర్వాత సో డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఇది అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పేమెంట్ అయిపోయిన తర్వాత సో మన కన్ఫర్మేషన్ కోసం ఆ పేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అలానే ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అండి. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మీ ఏ సిటీస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించేస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ చూసారు కదండి న్యూ రిజిస్ట్రేషన్. సో కంప్లీట్గా మీరు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్, ఫీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది.